గంగమ్మ, హనుమాన్, ఈశ్వరుడు. ఇది కాశీ నుంచి వచ్చింది ఈ శూలం. ఇక్కడ అంకాలమ్మ పెద్ద విగ్రహంగా వస్తుంది. నాగాలమ్మ చూపిస్తాను. వీళ్ళందరూ పైన ఉన్న దేవుళ్ళందరూ అష్టనాగులు, కింద ఉన్న దేవుళ్ళందరూ జంట నాగులు. రాహుకేతు కూడా ఉంది ఈ గుళ్ళోనే. శూలం, నాగాలమ్మ శూలము మొక్కుబడి వేరే వాళ్ళు మొక్కుకొని పెట్టారు. ఆమె నాగాలమ్మ. పౌర్ణమి పూజ చేసాం నిన్న రాత్రి కనపడదని అమ్మ వచ్చి కుండలోకి పాలు పెడతాము. అమ్మ వచ్చి కొంచెం పాలు తాగేసి వెళ్తుంది. కుండలో పాలు పెడతాము. నా పౌర్ణమి పూజ చేశాము. వీళ్ళందరూ అష్టనాగులు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ ఆంధ్రాలో ఎక్కడ ఏ గుళ్ళో లేదు. మేము మన గుళ్ళోనే ఇక్కడ పెట్టించాము. ఇక్కడ ఉన్న అష్టనాగులు చాలా ప్రత్యేకం ఉంది. జంట నాగులు కూడా పెట్టారు. అందరూ మొక్కుబడి వాళ్ళు మొక్కుకొని పెట్టారు. అందరూ చాలా ప్రత్యేకం ఉంది. రియల్గా గోల్డ్ కలర్లో నాగాలమ్మ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఎవరికైనా సమస్యలు ఏదైనా ఉన్నా జాతకం చెప్పించుకోవచ్చు. చెప్తుంది ఆమె. ఇది వేప చెట్టులో అమ్మ వెలిసింది. వేప చెట్టు పైకి ఉంది. అప్పటికి కొట్టేసాం మేము, ఇక్కడ ఇబ్బంది అనేసి, చెట్టు పైన కట్టడానికి ఇబ్బంది అనేసి కొట్టేసాము. ఇక్కడ ఇంకంతా విగ్రహాలు వస్తాయి. ఇది గుడి అండి, నాగాలమ్మ గుడి. అన్నీ కొట్టేసాం మేము. ఆమె చాలా ప్రత్యేకము. ఇది బంగారు. అమ్మ పడి వచ్చి బంగారు కలర్లో వెండి కళ్ళు పెట్టాము. అమ్మ పడిగా బంగారు కలర్లో మార్చుకునింది. క్షమించు తల్లి, చూపించడానికి మాత్రమే తీస్తున్నాను, నన్ను క్షమించు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ఈ చెట్టు పట్టుకొని ఆవిడ చెప్తుంది. ఇక్కడ ఉన్న గుడి పూజారి, నేను కూడా గుడి సభ్యురాలిని, చెప్తుంది. అందరికీ జరిగింది కూడా ప్రత్యక్షంగా మేమైతే రోజు నిత్యం వస్తాం కాబట్టి అమ్మవార్లను కూడా నాగాలమ్మని పుట్టలో చాలా కొన్ని వేల పాములు ఉన్నాయి. మేము చూసాము కూడా, అప్పుడప్పుడు మాకు కనిపిస్తూ ఉంటుంది, దర్శనమిస్తుంది. చిన్న పాముల్లాగా మాకు కనిపిస్తుంది. మా అమ్మ కూడా చిన్నది ఉంటుంది, బంగారు కలర్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మ చాలా ప్రత్యేకం, చాలా ఇది పవర్ఫుల్. ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఆమె జాతకం చెప్తుంది. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్న, బిడ్డలు కలగకపోయినా వచ్చి పూజ చేపిస్తుంది, చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు కాకపోయినా జరుగుతుంది. అందరికీ అన్నీ జరుగుతాయి. అమ్మవారే పూని కూడా చెప్తుంది సమాధానం. అందరికీ వచ్చి చేసుకోండి. సంతోషం.